సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మహబూబాబాద్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఇద్దరు అంగన్వాడీ సిబ్బందికి న్యాయం జరగాల్సింది పోయి పోలీసుల నుంచి అవమానం ఎదురైందని వారు ఆరోపిస్తున్నారు. దంతాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్ తమను తీవ్రంగా దూషించి బెదిరించారని బాధితులు ఆరోపిస్తూ జిల్లా ఎస్పీకి తొర్రూరు సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేసిన ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి గత కొన్ని రోజులుగా తమకు ఎదురవుతున్న వేధింపులపై పోలీసులను ఆశ్రయించారు. నరేష్ అనే వ్యక్తి గత 3 ఏళ్లుగా తమను వేధిస్తున్నాడని, స్కూల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తమ వ్యక్తిగత వీడియోలు, బాత్రూంకి వెళ్లే దృశ్యాలు చిత్రీకరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నెల 1వ తేదీన దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవికుమార్ కు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేస్తానని ఎస్ఐ హామీ ఇచ్చి అనంతరం పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పాడని వారు పేర్కొన్నారు. అయితే స్టేషన్ కు వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. ఎస్ఐ తన ఛాంబర్లోకి పిలిచి తమపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎదుటే తమను తీవ్రంగా అవమానించాడని బాధితులు చెబుతున్నారు. మహిళలమని కూడా చూడకుండా బూతులు తిట్టాడని, తమతో పాటు తమ భర్తలకు కూడా అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపించారు. అంతేకాకుండా తొక్కి చంపుదామంటూ బెదిరించారని వారు ఆపోయారు. ఎస్ఐ ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఈ ఘటనతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితులు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే తొర్రూరు సీఐ గణేష్ ను కలిసి కూడా వినతి పత్రం అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐ రవికుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, తమను వేధించిన నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులపై నమ్మకంతో స్టేషన్ కు వెళ్లినా అక్కడే తమకు అవమానం జరిగిందని, మహిళల భద్రత కోసం పనిచేయాల్సిన పోలీసులే ఇలా ప్రవర్తించడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసుల ఉన్నతాధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే బాధితుల ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక మరోవైపు ఈ ఘటనపై మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలను అవమానించడం అత్యంత దురదృష్టకరమని, ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వేధింపుల నుంచి రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించిన అంగన్వాడీ టీచర్లకు న్యాయం జరగాల్సింది పోయి అవమానం ఎదురైందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేండ్లపల్లి గ్రామం. నేను దొనకొండలో అంగన్వాడీ హెల్పర్గా డ్యూటీ చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా బోయి నరేష్ అనే అబ్బాయి దొనకొండ గ్రామానికి చెందిన వ్యక్తి మమ్మల్ని మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నాడు. మా మనోభావాలు దెబ్బతినే విధంగా అంగన్వాడీ సెంటర్లో నేను, మా టీచరు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి మా పర్సనల్ వీడియోస్ తీయడము ఇట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఐ గారికి 1వ తారీఖు రోజు, శనివారం రోజు మేము పిటిషన్ రాసి ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 2-3 డేస్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మీకు సరైన న్యాయం చేస్తా అని చెప్పి పిఎస్లో మొన్న శనివారం రోజు 1వ తారీఖు పిటిషన్ ఇచ్చినాము. ఎస్ఐ సార్ గారు మాట్లాడి మీకు న్యాయం చేస్తా అని చెప్పి 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించిన తర్వాత ఈరోజు మమ్మల్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళ ముందు మమ్మల్ని బెదిరించుకుంటూ మా వ్యక్తిగత విషయాల గురించి, నా భర్త విషయంలో నా విషయం గురించి మాట్లాడుతూ మా కేసు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, దిక్కున్న కాడ చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు.